ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించింది ఏంటంటే, ముసల్దైన బటన్ నొక్కుతుంది, ప్రజల సొమ్మును బటన్ నొక్కటం పెద్ద పనే ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి లేకుండా పోతా ఉంది అని ఒక విమర్శలు చేశారు. ఆ తర్వాత దాన్ని సవరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి సంక్షేమం ఏ పాటిది, అంతకుమించి రెట్టింపు సంక్షేమాన్ని నేను ఇస్తాను, ఆయన ఇచ్చే సంక్షేమానికి 70,000 కోట్లు మాత్రమే ఖర్చు అవుతున్నాయి, నేను 1,40,00,000 కోట్లు సంవత్సరానికి ఇస్తాను అని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి, ఎలా సాధ్యం అని చెప్పేసి విలేకరులు అడిగితే, తన బిడ్డ చేత, తన కొడుకైనటువంటి లోకేష్, లోకజ్ఞాని అని వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చుకునేటువంటి లోకేష్ చేత మేము 31 హామీలు ఇచ్చాం, మేము ఇచ్చిన హామీలన్నిటికీ కూడా అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు క్యాలిక్యులేషన్ చేసుకొని ఆదాయ వనరులు చూసుకొని చెప్పారు, ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా సరే కాలర్ పట్టుకోండి అని చెప్పేసి షరీఫ్ అనేటటువంటి జర్నలిస్ట్ తోటి అన్న మాట మనకి ఈరోజు అందరికీ గుర్తుంది. కానీ అధికారం వచ్చిన తర్వాత 11 నెలలు గడిచిన తర్వాత 1,62,000 కోట్ల రూపాయలు ఈ 11 నెలల్లో అప్పులు చేశారు తప్ప, ఒక్క పెన్షన్ మినహాయించి ఏ ఒక్క సూపర్ 6 పథకం జోలికి పోలేదు. ఏ ఒక్క సూపర్ 6 పథకం జోలికి పోయినటువంటి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు నాది హామీ, జగన్ ఇచ్చేటటువంటి 5,000 ఏం సరిపోతాయి వాలంటీర్లకు, 10,000 ఇస్తాం మేమని చెప్పినటువంటి ఈ పవన్ కళ్యాణ్ నోరెత్తడు. మతపరంగా ప్రజలను రెచ్చగొట్టడానికి మాత్రమే బయటకు వస్తాడు. ఎవరైనా సరే కాంగ్రెస్ తరపున ఉండేవాళ్ళు, కాంగ్రెస్ భావజాలంతో మాట్లాడేవాళ్ళు పాకిస్తాన్కు పారిపోండి, భారతదేశంలో మీకు స్థానం లేదు అంటే భారతీయ జనతా పార్టీలో ఉండేవాళ్ళు తప్ప ఎవరు కూడా ఇక్కడ ఉండటానికి లేదన్నటువంటి వ్యాఖ్యలు చేయటానికి ముందుకు వస్తాడు. ఇక లోకేష్ గారు ఉన్నారంటే, ఆయన 99 పైసలకి భూమి ఎందుకు ఇవ్వాలి, మరి తమ ప్రాంతమైన తన ఇష్టమైనటువంటి అమరావతి ప్రాంతంలో 20 కోట్లకి భూమిని ఎలా అమ్మాలి అనే దానికి మాత్రం సమాధానం చెప్పడానికి వస్తాడు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. పబ్లిసిటీ కోసం, ఫోటోలకు పోజు ఇచ్చేందుకు, ఏదో ఒక రైతునో లేకపోతే ఒక కూలీనో కలిసిన ఒక పేద కుటుంబానో కలిసినప్పుడు బిల్డప్లు ఇవ్వటానికి మాత్రమే ఈయన బయటకు వస్తాడు. అంతేగాని తాము ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలేంటి, వీటి గురించి మాట్లాడటానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రారు. ఇక సరే, గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదో దుర్భాష వాడింది, మాటలకు అందనటువంటి మాటలు మాట్లాడింది, ఊహలకు అందనటువంటి మాటలు మాట్లాడింది, అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడింది, అసహ్యం కలిగించేటటువంటి మాటలు మాట్లాడింది అని చెప్పినటువంటి వీళ్ళు ఈ రోజున జరుగుతుందేంటి, మనోనేత్రం అని శివ అనేవాడు వస్తాడు TV5లో, వాడు కడుపుకి అన్నమేనా తినేది, వాడు అంటున్నా అనొచ్చు వాడిని, వాడు కడుపుకి అన్నమేనా తినేది, లేవన్నా గడ్డేమన్నా తింటున్నాడు, లోకేష్ గారు పెట్టేటటువంటి గడ్డేమన్నా తింటున్నాడు. మాజీ మంత్రి రోజా గారిని పట్టుకొని పొద్దున మనం కాఫీ తాగుతాం లేదా టీ తాగుతాం, పొద్దున ఆమె క్వార్టర్ తాగింది అని మాటలు మాట్లాడతాడు. ఎక్కడున్నారు లోకేష్, ఎక్కడున్నారు హోంమంత్రి అనిత గారు? సాటి మహిళ మీద, ఒక మాజీ మంత్రి మీద, మరి 2 సార్లు శాసనసభ్యురాలుగా ఎన్నికైనటువంటి వ్యక్తి మీద ఇలాంటి ప్రేలాపనలు పేలుతూ ఉంటే, ఇలాంటి
వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే నీతులు చెప్పే మీరు, శుద్ధులు చెప్పే మీరు మీ నోటికి ఏ విధంగా కుట్లేసుకున్నారు, ఎందుకు నోళ్ళు తెరవట్లేదు, ఎందుకు మాట్లాడటం లేదు? కొంచెమైనా సరే ఇంగిత జ్ఞానం మీకుందా? కనీస ఇంగిత జ్ఞానం శుద్ధులనేవి చెప్పడానికి కాదు, పాటించటానికి అనేటటువంటి కనీస అవగాహన మీకుందా? మరొక ప్రబుద్ధుడు, వాడు సీమరాజా అంట. వాడు సీమరాజానో బలుపు రాజానో, వాడిని ఏ చెప్పుతో కొట్టాలో, ఏ మెట్టుతో కొట్టాలో ఈ సోకాళ్ళు వాళ్ళని పెంచి పోషించేటటువంటి లోకేష్ అన్నా చెప్పాలి, లేదా మొత్తం శాంతి భద్రతలు నేను చూసుకుంటున్నానని గర్వంగా చెప్పుకునేటటువంటి మహిళా హోంమంత్రి అనిత గారైనా చెప్పాలి. వాడేమంటాడు? అనరాని మాటలు. ఒక మాజీ మంత్రి పేర్ని నాని గారంటే మీకు ఎక్కడ లేని భయం. మీకు పేర్ని నాని గారు సబ్జెక్టు తోటి ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతుంటే ప్రజల్లోకి వెళ్ళి మీ యొక్క బతుకులు ఎక్కడ బయటపడతాయో, మీ యొక్క పాలన చేతగానే తనం ఎక్కడ బయటకు వస్తుందో, మీ బాధ్యత రాహిత్యం ఎక్కడ బయటకు వస్తుందో అని అతన్ని మానసికంగా దెబ్బతీయటం కోసం, మానసికంగా అతన్ని కుంగదీయటం కోసం అతని భార్య మీద కామెంట్ చేస్తారా? ఆ సీమరాజు అనేవాడు ఏమి కామెంట్ చేసింది నేను వ్యాఖ్యలు చేసి ఆ వ్యాఖ్యలను మీకు చెప్పడం కానీ మీకు వినిపించడం కానీ చేయలేనటువంటి సంస్కారవంతమైనటువంటి జీవనాన్ని నేను గడుపుతున్నాను. నేను ఒక అధ్యాపకుడిగా ఉన్నటువంటి నేను ఒక మాజీ మంత్రి భార్య మీద ఈ సీమరాజు అనేటటువంటి సన్నాసి ఈ విధవ చేసినటువంటి కామెంట్ని మళ్ళీ నేను ఉచ్చరించలేను. కానీ ఏ కలుగులో దాక్కున్నది అనిత గారు? మహిళలంటే మాకు అపారమైనటువంటి గౌరవం అని చెప్తారే, సాటి మహిళని పట్టుకొని దుర్భాషలాడితే మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణిని కూడా దారుణాతి దారుణంగా మాట్లాడితే వాడిని తీసుకెళ్ళి జస్ట్ నామమాత్ర అరెస్ట్ చేసి వారం రోజుల్లో బయట తిప్పుతున్నారే, మళ్ళీ వాడి చేత వీడియోలు చేపిస్తూ ఉన్నారే. ఏమి సమాధానం చెప్తారు? ఈ సీమరాజు మాట్లాడి ఒక సాటి మహిళను అవమానించినటువంటి దానికి అనిత గారు మిమ్మల్ని అడుగుతున్నా, ఏమి సమాధానం చెప్తారు? ఎంత నీచమైన భాషను అతను వాడాడు. ఏమిటండి లేపుకుపోవటం ఏంటండి? ఎవడ భాష అండి ఇది? హిందువులేనా మీరు? కదిలితే మతాల గురించి మాట్లాడతారు. సంస్కారవంతులైన మీరు కదిలితే రాజకీయాల్లో నీతులు నిజాయితీలు అని మాట్లాడుతూ ఉంటారు. హోంమంత్రి అనిత గారు, సీమరాజుకి జీతాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నటువంటి లోకేష్ గారు సమాధానం చెప్పండి. శుద్ధులు ఎదుటి వాళ్ళకి చెప్పడానికి కాదు, పాటించటానికి అనేది గుర్తుపెట్టుకోండి. ఇదే రకంగా మీరు కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా మీకు రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ సీట్లు కూడా రావు అన్నది సత్యం. నమస్తే.